హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ లెఫ్ట్ ఓవర్ చపాతీ రెసిపీ. చాలా బాగుంటుంది. ఇంట్లో మనము చపాతీలు చేసుకుంటాం కదా, నైట్ చపాతీలు చేసుకున్నామంటే మార్నింగ్ మిగిలిపోతాయి. ఎక్కువగా చేసామంటే మిగిలిపోతాయి కదా, వాటిని అలాగే తినమంటే తినలేము, అంత ఇష్టంగా తినలేము. అందుకని ఇలా మిగిలిపోయిన చపాతీతో ఇలా చేసుకున్నామంటే ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్లైనా ఈజీగా తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. వేస్ట్ కాకుండా చపాతీలని ఈ విధంగా చేసుకొని తినండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ అంటే ఇష్టంగా తినలేని పిల్లలు ఉంటారు కదా, చపాతీ తినమంటే తినరు, మారం చేస్తారు. అలాంటి పిల్లలకి ఇలా చపాతీతో ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. వంట రాని వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే చిట్కాలు కొలతల్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది. నా వీడియోని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మరింతకి ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? మిగిలిపోయిన చపాతీతో ఇలా స్నాక్స్ని ఏ విధంగా చేయాలో, సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా, చపాతీని నేను ఒక చపాతీని తీసుకున్నాను. మిగిలిపోయిన ఒక చపాతీతో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇలా ఈ చపాతీని ఇలా సన్నగా ఇలా చేత్తో తుంచుకోండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్నగా సన్నగా చేసుకోండి. మరి పెద్దగా తుంచకండి. పెద్దగా చేశారంటే ముక్కలు ముక్కలుగా పెద్దగా చేశారంటే అంత బాగోదు. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా పట్టదు, కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక చపాతీకి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పల్లీలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోండి, సరిపోతుంది. పల్లీలను కాస్త ఆయిల్లో వేగనివ్వండి. వీటి పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వండి. ఇవి కాస్త వేగాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని కూడా బాగా కలపండి. ఒక్కసారి స్పూన్తో బాగా చిటపటలాడే వరకు బాగా కలపండి. ఇలా కాస్త చిటపటలాడాక ఇందులో మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసి బాగా కలపండి. మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా ఆయిల్లో బాగా వేయించుకోండి. స్పూన్తో ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి. ఇవి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చిని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. సన్నగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా కాస్త వేగాక అందులో కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా స్పూన్తో బాగా కలుపుతూ ఉండండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి, లేదంటే మాడిపోతాయి. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసామంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువగా వేయకండి, 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా పసుపు వేసాక ఒక్కసారి బాగా కలపండి స్పూన్తో. ఇలా బాగా కలిపేశాక ఇందులో కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారము, అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసి బాగా కలిపేసేయండి. ఉప్పు కారం బాగా కలిసే వరకు కలుపుకోండి. ఉప్పు కారం బాగా కలిసాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. స్పూన్తో బాగా కలిపేసేయండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇలా స్పూన్తో బాగా కలపండి. కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచారంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచకండి. ఇలా 5 మినిట్స్ తర్వాత కాస్త కొత్తిమీరని సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. వేసి మరొకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. అంతే, చపాతీ
స్నాక్ రెడీ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఇలా స్నాక్స్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చపాతీని వేడివేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా. అవన్నీ వేస్తే ఇలా తింటుంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసాం కదా. పంటికి తగులుతూ సూపర్గా ఉంటాయి తింటుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క ప్లేట్ కాదు, మనము 2 ప్లేట్లైనా ఈజీగా తినేస్తాం. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చపాతీ తినలేని పిల్లలకి ఇలా చపాతీ చేశాక ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. నేను కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను ఈ స్నాక్ని. చాలా బాగుంటుంది. మిగిలిపోయిన చపాతీలు పడేయకుండా ఇలా తిన్నామంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి మాత్రం మీరు ఈ రెసిపీని మాత్రం మిస్ చేయకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు రెసిపీ? మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.